ఇది నిధి అనే జానపద నవల. నవగ్రహ పురాణం వంటి పౌరాణిక నవలలు, మహానంది వంటి జానపద నవలలు రచించిన ప్రసిద్ధ రచయిత వక్కంతం సూర్యనారాయణరావు గారి సృష్టి. నవయువకుడు నిధి ఆరితేరిన యోధుడు. నవనిధుల సముపార్జనకు నడుం కట్టి బయలుదేరాడు. అపాయాలతో అద్భుతాలతో సాగిన సాహసయాత్ర అది. మహాభారత కాలం నాటి మహావీరుడు అశ్వత్థామ అదృశ్య రూపంలో నిధికి తారసిల్లాడు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలు కనువిందు చేసే కన్యామణులుగా తారసిల్లారు. ఇంతకీ నవనిధులు ఉన్నాయా? ఉంటే అవి ఎలా ఉంటాయి? నిధి నవనిధుల్ని సాధించాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు నిధి నవలలో లభిస్తాయి. ఈ నవలను ఆలకించి ఆనందించండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను. కోటీర నగరం కోలాహలంగా ఉంది. ఉగాది పర్వంతో ప్రారంభమయ్యే వసంత నవరాత్రుల సందర్భంలో అనునిత్యము ఆ నగరం కోలాహలంగానే ఉంటుంది. 10వ నాడు వసంత నవరాత్రుల సమాపనోత్సవ దినం. అది నగరవాసులకు మహాపర్వం. శరన్నవరాత్రుల 10వ నాడు విజయదశమి అయితే, వసంత నవరాత్రుల 10వ నాడు సుభిక్ష సామ్రాజ్యానికి వీరదశమి. శతాబ్దాల క్రితం సుభిక్ష సామ్రాజ్య చక్రవర్తి రూపొందించి ప్రారంభించిన పర్వం అది. 9 దినాల పాటు రాజ్యంలోని యువయోధుల మధ్య యుద్ధ విద్యలలో స్పర్ధలు జరుగుతాయి. ఖడ్గయుద్ధం, గదాయుద్ధం, ముష్టియుద్ధం అనే ప్రధాన విద్యలలో జరిగే పోటీలలో వందలాది మంది పాల్గొంటారు. వీరదశమి అయిన 10వ నాటికి 3 ప్రక్రియలలోనూ విజేతలుగా 2 యోధులు మిగులుతారు. ఖడ్గయుద్ధంలో, గదాయుద్ధంలో, ముష్టియుద్ధంలో ఆ ఇద్దరి మధ్య స్పర్ధ జరుగుతుంది. 3ంటిలోనూ గెలిచిన యోధుడు మహావీర విజేత. విజేతకు జ్ఞాపికలుగా స్వర్ణ ఖడ్గము, స్వర్ణగద లభిస్తాయి. ఆకారంలో చిన్నవైనప్పటికీ విలువలో ఆ రెండు చాలా పెద్దవే. ఆ జ్ఞాపికలకు తోడుగా పట్టు వస్త్రాలు, బంగారు నాణేలు, నవరత్నాలు పొదిగిన వీరహారం, ముఖ్యంగా మహారాజు గారి ప్రాపకం లభిస్తాయి. నగరవాసులందరూ రాజమందిరం ముందున్న క్రీడాంగణంలో గుమిగూడారు. చిన్న, పెద్ద, బీద, బిక్కి, ఆడ, మగ అందరూ నిర్దేశిత స్థలాల్లో కూర్చున్నారు. క్రీడాంగణానికి పడమటి వైపు ఉన్నత ప్రదేశం మీద ఉన్న చలువరాతి మండపంలో మహారాజు నందికేశ్వరుడు, మహారాణి శుభాంగి కూర్చున్నారు. ఇద్దరి మధ్య రాకుమారి ఉత్పల. రాజకుటుంబానికి ఇరువైపులా మహామంత్రి, రాజగురువు, ఆస్థాన జ్యోతిష్కుడు, ఇతర రాజోద్యోగులు కూర్చున్నారు. గడిచిన 9 నాళ్ల స్పర్ధలలో పాల్గొని పరాజితులైపోయిన 100 మందికి పైగా యువకులు ఒకవైపున వరుసగా కూర్చున్నారు. క్రిక్కిరిసిన కూర్చున్న ప్రేక్షకులు వీరదశమి నాడు యుద్ధ విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించబోయే యోధుల రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఉన్నట్టుండి డంకా మ్రోగసాగింది. సుళ్ళు తిరగసాగిన ఆ భేరీనాదం రణగుణ ధ్వనులను మృంగివేసింది. భేరీనాదం యోధుల రంగప్రవేశ సూచిక. ప్రేక్షకులు కుడి ఎడమలకు తలలు తిప్పుతూ చూస్తున్నారు. అంతిమ స్పర్ధకు అర్హత సంపాదించుకున్న యువయోధులిద్దరూ కోటేరు నగరవాసులే. ఒకరు కేసరి, మరొకరు నిధి. ప్రేక్షకులలో సగం మంది కేసరి గెలుస్తాడని, సగం మంది నిధి గెలుస్తాడని పందేలు కాశారు. ఈ పందేలలో బంగారు నాణేలున్నాయి, బంగారు నగలున్నాయి, నవరత్నాలు ఉన్నాయి, గోవులున్నాయి, గుర్రాలున్నాయి, పుట్ల కొలతలతో ధాన్యముంది, పళ్ల తోటలు, వ్యవసాయ భూములు ఉన్నాయి. రంగభూమిలోకి ప్రవేశిస్తున్న కేసరి ముందుగా అందరి దృష్టిని ఆకర్షించాడు. రక్తవర్ణంలో ఉన్న ధోవతి, అంగీ రెండూ అతని శరీరాన్ని రెండవ చర్మములా అంటిపెట్టుకున్నాయి. నల్లరంగు దట్టి అతన్ని సన్నటి నడుమున చుట్టి ఉంది. శిరస్త్రాణం ధరించి ఉన్నాడతను. గిరజాల జుట్టు శిరస్త్రాణంలోంచి కొద్దిగా కనిపిస్తోంది. కేసరి నడకలో టీవీ అడుగడుగునా ఒలికిపోతోంది. తనను చూస్తూ హర్షధ్వానాలు చేస్తున్న ప్రేక్షకుల వైపు
చేతిని ఊపి ముందుకు వస్తున్నాడు అతను. అటువైపు నుండి రెండవ యోధుడు నిధి రంగభూమి వైపు వస్తున్నాడు. నిధి లేత నీలం రంగు ధోవతి ధరించాడు. ముదురు నీలం రంగు ఉత్తరీయాన్ని దట్టీలాగా చుట్టుకున్నాడు. నడుముపై నుండి అతని శరీరం అనాచ్ఛాదితంగా ఉంది. కేసరిలాగా అతను శిరస్త్రాణం ధరించలేదు. వంకీలు తిరిగిన గిరజాల జుట్టు భుజాల మీద నాట్యం చేస్తోంది. ప్రేక్షకుల హర్షధ్వానాలను నిధి చిరునవ్వుతో స్వీకరిస్తున్నాడు. కండలు తిరిగిన శరీరం మీద అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులిద్దరూ ఒకరికొకరు సమీపించి ఎదురెదురుగా నిల్చున్నారు. నిధి చిరునవ్వుతో చూస్తూ కేసరికి అభివాదం చేశాడు. కేసరి తల కొద్దిగా పంకించాడు. ఇద్దరూ పడమటి వైపున ఉన్న చదువురాతి మండపం ముందుకు నడిచారు. మండపం ముందు నిలుచుని తలలు పైకెత్తి చేతులు జోడించి మహారాజుకు నమస్కరించారు. నందికేశ్వర మహారాజు చిరునవ్వుతో తల పంకించి నిర్దేశిత స్థలానికి వెళ్ళమన్నట్లు చేతిని ఊపాడు. కేసరి, నిధి క్రీడాంగణం మధ్యకు చేరుకున్నారు. వెంటనే జేగంటం రోగింది. మండపం ముందు క్రీడాంగణం అంచున నిల్చున్న ఇద్దరు భటులు ప్రత్యర్థి యోధుల వైపు కదిలారు. వాళ్ల చేతుల్లో వెడల్పాటి ఇత్తడి పళ్ళేలున్నాయి. పళ్ళేల మీద వరలోంచి తీసి సిద్ధంగా ఉంచిన కత్తులున్నాయి. భటుల యోధుల్ని సమీపించి పళ్ళేలను వాళ్ల ముందుకు జరిపారు. నిధి, కేసరి కత్తులు అందుకున్నారు. సూర్యరశ్మి ఆ కత్తుల మీద పడి తళుక్కుమంది. కేసరి చేతిలోని కత్తి ఒక్కసారి ఉలిక్కి పడ్డట్టు గాలిలో నాట్యం చేసింది. ఎండలో మెరుపు తీగలా మెరిసింది. కత్తిని కదిలిస్తూ అతను నిధి ముఖంలోకి తీక్షణంగా చూస్తున్నాడు. నిధి అతని ముఖంలోకి చూడటం లేదు. అతని చూపులు కత్తి పిడిని పట్టుకున్న కేసరి పిడికిలి మీద ఉన్నాయి. కేసరి వేళ్లు కత్తిపిడి మీద గట్టిగా బిగుసుకున్నాయి. కణుపులు తెల్లగా మెరుస్తున్నాయి. నిధి ఆలోచనలో పడ్డాడు. కేసరి కత్తిని బలంగా గట్టిగా పట్టుకున్నాడు. ఎందుకు? అలా గట్టిగా పిడి చుట్టూ వేళ్లను బిగించడం తను అలవాటు చేసుకోలేదు. వేదిక మీద నుండి ఎవరో రాజోద్యోగి కంఠం కంగుమంది. వీరదశమి స్పర్ధకు అర్హత సాధించిన మన యోధులు కేసరి, నిధి మొట్టమొదట ఖడ్గయుద్ధంలో తలపడతారు. తదనంతరం గదాయుద్ధం, ముగింపు అంశంగా ముష్టి యుద్ధం. త్రివిధ యుద్ధ పరీక్షలు ముగిశాక న్యాయ నిర్ణేతలు విజయం ఎవరిని వరించిందో ప్రకటిస్తారు. మహారాజు గారి అనుమతితో మొదట ఖడ్గయుద్ధం. ప్రకటన ముగిసిన వెంటనే జేగంట మోగింది. నిధి కత్తిని నిలువుగా పట్టుకుని కళ్ళ మధ్య భాగంలో నుదుటికి ఆంచి యుద్ధ విద్యలు నేర్పిన గురువుని, తల్లిదండ్రుల్ని, దైవాన్ని తలుచుకున్నాడు. దగ్గరగా నిలుచున్న కేసరి కత్తి పట్టుకున్న పిడికిలితో నిధిని దూరంగా తోశాడు. నిధి కత్తిని దించుతూ కేసరి వైపు ఆశ్చర్యంగా చూశాడు. కేసరి చేతిలోని కత్తి గాలిని చీలుస్తూ అటూ ఇటూ చివాలన కదిలింది. తన కంఠం వైపు మెరుపులా దూసుకొస్తున్న కేసరి కత్తిని తన కత్తితో నిలువరించి దారి మళ్లించాడు. నిధి కేసరి కళ్ళు ఎర్రగా గుండ్రంగా తనను చూస్తున్నట్టు గ్రహించాడు. నిధి కేసరి అటూ ఇటూ లంఘిస్తూ మహావేగంతో కదులుతున్నాడు. నేల మీద నిలవకుండా గెంతులేస్తున్నాడు. అతని కత్తి ప్రతిసారి తనను గాయపరిచే లక్ష్యంతో స్పందిస్తున్నట్టు ఉంది. మొదటి స్పర్ధలోనే తనను కూలగొట్టి రెండవ మూడవ అంశాలు లేకుండా చేయాలని చూస్తున్నాడా కేసరి? ఇప్పటిదాకా అతనికి తనకు మధ్య ఏ స్పర్ధ జరగలేదు. ఒకరి మీద ఒకరికి కసి ఉండటానికి అవకాశం లేదు. అయితే కేసరి తనను ప్రత్యర్థిగా కాకుండా శత్రువుగా చూస్తున్నట్టున్నాడు. అతని చూపులు, కదలికలు, ఖడ్గచాలనలు ఆ సత్యాన్ని కళ్ళకు కట్టుతున్నాయి. అతన్ని గాయపరిచి పడగొట్టే కోరిక లేదు తనకు. తన లక్ష్యం అతన్ని గాయపరచడం కాదు, ఖడ్గ విద్యలో గెలవడం. నిధి జాగ్రత్తగా పరిమితంగా కదులుతూ యుద్ధం చేస్తున్నాడు. మొదటి స్పర్ధలోనే అలసిపోవడం అతనికి ఇష్టం లేదు. కేసరి అలసిపోతే తనకు మంచిదే. క్షణాలు గడుస్తున్నాయి. కత్తులు ఒకదాన్ని ఒకటి బలంగా తాకుతూ చప్పుళ్ళు చేస్తున్నాయి. సూర్యకాంతి కత్తుల్ని మెరుపుతీగల్లా మార్చేస్తోంది. ప్రేక్షకులు యోధుల్ని ఉత్సాహపరుస్తూ అరుస్తున్నారు. కేసరి చేతిలో తైతక్కలాడుతున్న కత్తి నిధి శరీరాన్ని స్పృశిస్తూ గాయాలు చేస్తోంది. నిధి శరీరం మీద రక్తం మరకలు మోదుగు పువ్వు రేకుల్లా కనిపిస్తున్నాయి. ఉన్నట్టుండి కేసరి ఖడ్గం పైకి లేచి రెట్టించిన వేగంతో
నిధి ఎడమ భుజం మీదికి దిగుతోంది. నిధి పిడికిలి బిగుసుకుంది. ముంజేతి కండరాలు బిగిశాయి. ఒక్కసారిగా ప్రాణం పోసుకున్నట్టు అతని కత్తి కదిలింది. కేసరి కత్తిని మెరుపు వేగంతో మహాబలంతో తాకింది. పిడికిలి బిగించి ఉంచినందువల్ల అరచేతిని కమ్మిన చెమట కేసరి పట్టులోంచి కత్తిని జారిపోయేలా చేసింది. అతన్ని ఆశ్చర్యంలో ముంచివేస్తూ కత్తి పైకి ఎగిరిపోయి గిరికీలు కొట్టి నేలవైపు దూసుకొస్తోంది. కేసరి ఆశ్చర్యంతో విగ్రహంలా చలనం లేకుండా చూస్తూ ఉండిపోయాడు. క్రిందికి దూసుకొస్తున్న కేసరి కత్తిని ఎడం చేత్తో ఒడుపుగా పట్టుకున్నాడు నిధి. అతని చూపుల్లో గర్వం లేదు. అతని చూపులు కేసరి మీద లేవు. మహారాజు కూర్చున్న మండపం ముందు కూర్చున్న ముగ్గురు న్యాయ నిర్ణేతలను చూస్తున్నాడు అతను. అతని చేతులు కదిలాయి. కుడి చేతిలో పట్టుకున్న అతని కత్తి, ఎడం చేతిలో ఇరుక్కున్న కేసరి కత్తి ఒకేసారి నేలలో దిగి అటూ ఇటూ కదిలి నేలలో పాతిన మేకుల్లా ఉండిపోయాయి. ప్రేక్షకులు చెవులు చిల్లులు పడేలా హర్షధ్వానాలు చేస్తున్నారు. ప్రత్యర్థి యోధులకు ఖడ్గాలు అందించిన భటులు వాళ్ల వైపు పరిగెత్తుకు వస్తున్నారు. వాళ్ల చేతుల్లో పెద్ద పెద్ద గదలున్నాయి. అవి బంగారు రంగులో మెరుస్తున్నాయి. తన దగ్గరగా వచ్చిన భటుడి చేతుల్లోంచి గదను విసురుగా లాక్కున్నాడు కేసరి. రెండవ భటుడి చేతుల్లోంచి గదను అందుకొని ఒకసారి పైకెత్తి దాని బరువును చూసుకున్నాడు నిధి. భటులు నేలలో నిధి పాతిన కత్తుల్ని తీసుకుని దూరంగా పరిగెత్తారు. జేగంటం రోగింది. కేసరి, నిధి గదల్ని ఒకసారి ఝీకించి వెనక్కి జరిగారు. గదాయుద్ధం ప్రారంభమైంది. కేసరి గిరుక్కున తన చుట్టూ తిరుగుతూ రెండు చేతులతో పట్టుకున్న తన గదతో నిధి గదను బలంగా మోదాడు. నిధి కుడి చేతిలోని గద కొద్దిగా వాలి యథాస్థానానికి తిరిగి వచ్చింది. గదలు ఒకదాన్నొకటి తాకుతూ చేస్తున్న చప్పుళ్ళు క్రీడాంగణంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఖడ్గ విద్యలో ఎదురైన పరాజయం కేసరిలో కసిని పట్టుదలను పెంచింది. క్షణాలు గడిచే కొద్దీ ఆ కసి పట్టుదల ఆగ్రహంగా మారుతున్నాయి. ఆగ్రహం గెలవాలన్న ఆతృత కదలికలలో అనవసరమైన వేగం కేసరి శక్తిని క్రమంగా క్షీణింపచేస్తున్నాయి. అంతసేపు ప్రత్యర్థి గదాప్రహారాల్ని నిలువరించడానికే తన దృష్టిని గద కదలికలను పరిమితం చేసిన నిధి ఒక్కసారిగా తన శిల్పాన్ని మార్చాడు. కేసరి ఊహకు అందని రీతిలో గదను విపరీతమైన వేగంతో దూసుకుపోనిచ్చాడు. గద గాలిని చీల్చుకుంటూ మెరుపు వేగంతో కేసరి గదను ఢీకొంది. చెవులు పగిలేలా చప్పుడయింది. కేసరిని, న్యాయ నిర్ణేతలను, రాజకుటుంబాన్ని, ప్రేక్షకులను నివ్వెరపాటుకు గురి చేస్తూ కేసరి గద అతని పట్టులోంచి జారి గాలిలో ప్రయాణం చేస్తూ న్యాయ నిర్ణేతల సమీపంలో నేల మీద పడింది. నిధి చెయ్యి కదిలింది. అతని గద గాలిలో ప్రయాణం చేస్తూ కేసరి గద మీద పడింది. నిధి గదాప్రహార వేగాన్ని తట్టుకోలేక గదను జార విడుచుకొని నేల మీదికి వంగిపోయిన కేసరి మెల్లిగా లేచి నిల్చున్నాడు. ప్రేక్షకులు వెర్రిగా బొబ్బలిడుతున్నారు. రాజకుటుంబం కూర్చున్న మండపం ప్రక్కన వేదిక మీద కూర్చున్న సేనాపతి వీరకేసరి ప్రకటనలు చేసే వ్యక్తి చెవిలో ఏదో చెప్తున్నాడు. నిధి కేసరి వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. కేసరి కళ్ళు చింతనిప్పుల్లా కణికెల్లా ఉన్నాయి. శ్వాసక్రియతో అతని ఎద ఎగిరిగిరి పడుతోంది. జేగంట ఒకసారి మ్రోగింది. నిశ్శబ్దం ఆవరించింది. 2 స్పర్ధలలో ఒక యోధుడు గెలుపొందిన కారణంగా మూడవదైన ముష్టియుద్ధ స్పర్ధను నిషేధిస్తున్నాం, రాజోద్యోగి బిగ్గరగా అరుస్తూ ప్రకటించాడు. నిధి ఆశ్చర్యంతో ప్రకటించిన వ్యక్తి వైపు చూసి చూపుల్ని న్యాయ నిర్ణేత వైపు మళ్లించాడు. ఏదో కదలిక అతని దృష్టి మళ్లించింది. విసురుగా శిరస్త్రాణాన్ని తీసి దూరంగా విసిరికొట్టి కేసరి పోట్లగెత్తలా నిధి వైపు పరిగెత్తుకు వచ్చాడు. ముష్టియుద్ధం గురించిన ప్రకటనను నిర్లక్ష్యం చేస్తూ నిధి మీదికి లంఘించాడు. అతని పిడికిలి గుణపంలా నిధి పొట్టలో దిగింది. నిధి ఎడమ చెయ్యి పాము పడగలా కదిలింది. వేళ్ళు కేసరి మణికట్టును చుట్టేశాయి. తన పట్టును పట్టులా బిగిస్తూ నిధి కేసరి ముఖంలోకి చూశాడు. ఆవేశపడకండి, ప్రకటనను గౌరవించండి, ముష్టియుద్ధం. నిధి మాటను పూర్తి చేయనివ్వకుండా కేసరి ఎడమ చెయ్యి పిడికిలిగా మారి నిధి ముఖం వైపు మెరుపులా దూకింది.
నిధి కుడి చేత్తో కేసరి ఎడమ చేతిని బలంగా పట్టుకున్నాడు. రెండు చేతుల్ని బలంగా మెలిపెట్టాడు. కేసరి చేతులు ఇప్పుడు లోహం గొట్టాల్లా బిగుసుకున్నాయి. నిధి చేతులు ఆధారంతో కేసరి శరీరాన్ని ఆకాశంలోకి ఎత్తాడు. కేసరి గాలిలో తేలుతున్నాడు. అతని పాదాలు గాలిలో ఊగుతున్నాయి. భరించలేని నొప్పి అతని ముఖాన్ని వికారంగా మారుస్తోంది. అతను వగురుస్తున్నాడు. మరికొన్ని క్షణాలు ఆధారంతో అలాగే గాలిలో ఎత్తి పట్టుకుంటే కేసరి కొన్నాళ్ల పాటు ముష్టియుద్ధం కానీ, ఖడ్గయుద్ధం కానీ, గదాయుద్ధం కానీ చేయలేడని నిధికి తెలుసు. ప్రేక్షకుల కేకలతో పాటు మండపం వైపు నుండి కలకలం వినవస్తోంది. నలుగురు భటులు పరుగు పరుగున వస్తున్నారు. కేసరి తగ్గు స్వరంతో మూలుగుగా మారింది. నిధి అతన్ని ఎడంగా విసిరాడు. కేసరి వెళ్ళకిలా నేల మీద పడిపోయాడు. భటులు అతన్ని లేవదీసి న్యాయ నిర్ణేతల వైపు నడిపించుకు వెళ్తున్నారు. నిధి వాళ్లను అనుసరించాడు. నిధి న్యాయ నిర్ణేతల సమీపంలో ఆగి మహారాజు గారికి అభివాదం చేశాడు. మహారాజు తల కొద్దిగా కదిలింది. తల్లిదండ్రుల మధ్య కూర్చుని యుద్ధ విద్యా పరీక్షలను తిలకించిన రాకుమారి ఉత్పల ముఖం ఎందుకో బిగుసుకుపోయినట్టుంది. మండపం ముందు తలవాల్చుకొని నిల్చున్న కేసరిని చూస్తూ ఆసనం మీద నుంచి లేచి వెళ్ళిపోయిందామె. రాజదంపతులు నిరుత్సాహంగా ముఖాలు చూసుకున్నారు. జేగంట ఏదో ప్రకటనకు ప్రారంభ సూచకంగా మ్రోగింది. ప్రజలందరూ సంయమనంతో ఉండాలి. కొన్ని క్షణాలలో నేటి వీరదశమి విజేత ఎవరో ప్రకటించబడుతుంది. రాజోద్యోగి ప్రకటన ముగించి మహామంత్రి, సేనాధిపతి ఉన్న చోటుకు వెళ్ళాడు. సేనాపతి వీరకేసరి సైగను అర్థం చేసుకున్న ప్రధాన న్యాయ నిర్ణేత లేచి వాళ్ళ దగ్గరగా వెళ్ళాడు. వీరదశమి విజేత ఎవరో అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు. తనకు తెలుసు. తన ప్రత్యర్థి కేసరికి తెలుసు. విజేత ఎవరో ప్రకటించడానికి ఆలోచన దేనికి, కాలయాపన దేనికి ఆలోచిస్తున్న నిధి బుర్రలో ఏదో తళుక్కున మెరిసింది. అంతిమ స్పర్ధలో పాల్గొన్న తనకు, కేసరికి జన్మపరంగా, జాతిపరంగా, వర్గపరంగా, స్థాయీపరంగా తేడా ఉంది. తను సామాన్యుడు, కేసరి అసామాన్యుడు, ముఖ్యంగా మహాసేనాని కుమారుడు. ఈ సత్యం తనకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. గెలుపు వీరకేసరి తనయుడిదే కావాలని, అవుతుందని వాళ్ళు అనుకున్నట్టున్నారు. ఓడిపోయిన యోధుడి చేతి మీద ముద్ర వేయాలి కదా అన్నా ఎవరో ఎవరినో అడుగుతున్నట్లు ప్రశ్న నిధి చూపులను ఆకర్షించింది. చలువరాది మంటపం సమీపంలో చిన్న అరుగు మీద కుంపటిలో నిప్పులు కణకణలాడుతున్నాయి. కొయ్యపిడి ఉన్న ఇనుప శలాక కొన ఎర్రటి నిప్పుల్లో దాగి ఉంది. కొన వర్తులాకారంగా ఉంటుంది. ఓటమి పాలైన వీరుడికి ఎర్రగా కాల్చిన వర్తులాకారంతో ముంజేతి మీద కాలుస్తారు. మొదటిసారిగా ఓడిన యోధుడికి పెద్ద వర్తులాకారం ముద్ర. ఆ యోధుడు రెండవసారి ఓడితే కొంచెం చిన్న వర్తులాకారంతో మొదటి ముద్ర లోపల వైపున కాలుస్తారు. మూడవసారి ఓడిన యోధుడి చేతి మీద మొదటి, రెండవ చక్రాల కన్నా చిన్నదైన శలాకతో ముద్ర పడుతుంది. అంతే. ఇంకా ఆ యోధుడికి పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు. లోతుగా కాలి శాశ్వతంగా ముంజేతి మీద ఉండే చక్రాల ఆధారంగా యోధుడి అర్హత నిర్ణయించబడుతుంది. తన చేతి మీద ఇంతవరకు ముద్ర పడలేదు. ముష్టియుద్ధం నిషేధించబడింది. అయినా కేసరి తనతో తలపడ్డాడు. తను వీర విజేత, మహావీర విజేత. మహారాజు, మహామంత్రి, సేనాధిపతి, న్యాయ నిర్ణేతలు చర్చించి నిర్ణయిస్తారేమో. ఉన్నట్టుండి ఒకవైపున కలకలం బయలుదేరింది. 9 నాళ్ల పోటీలలో ఓడిపోయిన యోధులు ఒక్కసారిగా రంగభూమి మీదికి దూకేశారు. హర్షధ్వానాలు చేస్తూ నిధిని చుట్టుముట్టేశారు. ఏం జరుగుతుందో ఊహించేలోగా నిధిని 2 యువకులు గాలిలోకి ఎత్తేశారు. అరుపులు, కేకలు, ఈలలు. వేదిక మీదున్న సేనాపతి విసుగ్గా, కోపంగా చూసి ఆ చూపుల్ని మహామంత్రి వైపు మళ్లించాడు. ఎవరి ఉత్సాహం వాళ్ళది వీరకేసరి. మన సమాలోచనలకు మంచి అవకాశం మహామంత్రి అన్నాడు తెలివిగా. సేనాని గారికి మనవి. దగ్గరగా ఆగి తగ్గు స్వరంలో అన్న వ్యక్తి వైపు చూశాడు వీరకేసరి. ఓడిన యోధులు ముంజేతుల మీద అగ్నిముద్రలు వేసే శలాక నిపుణుడు. ఏమిటి? వీరకేసరి కసిరాడు. తమ కుమారుడు ఓటమి పాలయ్యాడు. శలాక ముద్ర వేయాలి. అనుమతి. వెళ్ళి నీ స్థానంలో ఉండు. ఏం చేయాలో త్వరలో ప్రకటిస్తాం. వీరకేసరి గర్జించాడు.
శలాక నిపుణుడు వెళ్ళిపోయాడు. వీరకేసరి నిరుత్సాహంగా మహామంత్రిని చూశాడు. మహామంత్రి గారు, మనవాడు పరాజితుడవుతాడని ఊహించలేదు. భవిష్యత్తు ప్రణాళిక ప్రశ్నార్థకమైపోయింది. కేసరిని పరాజితుడిగా ప్రకటించడమేనా? వీరకేసరి నీరసంగా అడిగాడు. ప్రకటించాల్సింది పరాజితుడిని కాదు, వీర విజేతను. మహామంత్రి సరిదిద్దాడు. విజేతను ప్రకటిస్తే పరాజితుడిని ప్రకటించినట్టే కదా. రాజగురువు మేధావి వాళ్ళ దగ్గరగా వచ్చాడు. చిరునవ్వుతో మహామంత్రిని సేనానిని చూశాడు. కేసరి చేతి మీద పరాజయ ముద్ర వేయడానికి లేదు. కేసరి కేవలం వీరకేసరి పుత్రుడే కాదు, మహారాణి గారి మేనల్లుడు, రాజదంపతులకు కాబోయే అల్లుడు, కాబోయే మహారాజు. అవన్నీ మనందరికీ తెలిసిన సత్యాలే గురుదేవా. కర్తవ్యం బోధపడటం లేదు. కేసరి ఓడిపోవడానికి వీల్లేదు, మహామంత్రి అన్నాడు. ఒక పని చేస్తే? వీరకేసరి అన్నాడు. ఏదో నెపంతో నేటి పోటీని పక్కన పెట్టి రేపు మరోసారి పోటీ ప్రకటిస్తే? ఎందుకు వీరకేసరి? నీ కుమారుడు రెండవసారి ఓడాలా? అది ప్రమాదం. గెలిచిన యువకుడిని విజేతగా ప్రకటించండి. గెలిచిన వాడు లేనప్పుడు ఓడినవాడు ఉండడుగా, రాజగురువు అన్నాడు. అదెలా సాధ్యం గురుదేవా? అక్కడ హర్షధ్వానాలు అవి చూశారుగా, మహామంత్రి అన్నాడు. సమాధానం దొరకని సమస్య వచ్చి పడింది. కేసరిని రంగంలోకి దించకుండా ఉండాల్సింది. కేసరి ముచ్చటపడ్డాడు. తను మహావీరుడే కదా, కాబోయే మహారాజుకి ముందుగానే ఒక కీర్తి కిరీటంగా మహావీరహారం లభిస్తుందని, అది మంచిదే అని అనుకున్నాం. మా చెల్లి మహారాణి, బావగారు, ముఖ్యంగా యువరాణి ఉత్పల అలాగే భావించారు. వీరకేసరి బరువుగా నిట్టూర్చాడు. సమస్యతో తల పగిలిపోతోంది. రాజగురువు చిన్నగా నవ్వాడు. సమస్యలకు సమాధానం చెప్పడానికి మహాభారతం ఉందిగా. మహామంత్రి వీరకేసరి కళ్ళు చిట్లిస్తూ చూశాడు. జాగ్రత్తగా వినండి. ఒక అంశం గురించి ఒక్కొక్క పురాణం ఒక్కొక్క రకంగా చెబుతుంది. ఒక పురాణ వచనానికి అదే విషయంలో మరొక పురాణ వచనానికి తేడా ఉంటుంది. అలాంటి భేదాలు ఎదురైనప్పుడు మహాభారతాన్ని ప్రామాణికంగా తీసుకోవాలన్నారు విఘ్నులు. ఆ అంశం గురించి మహాభారతం చెప్పేదానిని అధికారికంగా స్వీకరించాలన్నమాట. పురాణ వచనం కాదుగా గురుదేవా మన సమస్య, మహామంత్రి అన్నాడు. వస్తున్నా మహాత్మా. ప్రస్తుత వీరవిహార విషయంలో తలెత్తిన సమస్యకు కూడా మన మహాభారతంలో సమాధానం దొరుకుతుంది. కౌరవ పాండవుల శస్త్రవిద్య పరీక్ష. ఆ సందర్భంలో కర్ణుడు రంగప్రవేశం చేయడం గుర్తుందిగా. కర్ణుడు అర్జునుడితో తలపడే ప్రయత్నం చేస్తాడు. క్షత్రియుడు కాని కారణంగా కర్ణుడిని అనర్హుడిగా నిర్ణయిస్తారు. మనకు అక్కడి దాకా చాలు. కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం తదితర అంశాలు మనకు అనవసరం.